హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం యావరేజెస్లో ఆల్రెడీ పార్ట్ 5 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసాం. సో ఇది పార్ట్ 6, ఓకేనా. సో అర్థమెటిక్లో యావరేజెస్ ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతుంటాడు, ఓకేనా. సో అందుకే చాలా కేర్ఫుల్గా వినండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఈ క్వశ్చన్స్ అనేవి అక్కడక్కడ నెంబర్స్ మార్చవచ్చేమో కానీ మోడల్స్ మాత్రం ఇలాగే ఉంటుంటాయి, ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి. ఒక క్రికెట్ జట్టులో 15 మంది సగటు బరువు 40 కేజీలు. వారి కోచ్ బరువు కలపడం వలన సగటు బరువు 5% పెరుగును. అయినా కోచ్ బరువు ఎంత అంటాడు. సో ప్రీవియస్లో ఈ బరువులు పెరగడం, వయసులు పెరగడం ఏమి చేసాం, కానీ ఈ 5% అనేది ఇక్కడ కొత్త. సో ఆల్రెడీ మనం పర్సంటేజెస్ కంప్లీట్ చేసుకుని వచ్చాం, ఓకేనా. 5% అంటే మనం ఎలా చేయాలో ఈజీగా తెలుసు, ఓకే. సో ఇక్కడ చూడండి, 15 మంది సగటు బరువు ఏమో 40 కేజీలు ఇచ్చాడు. వాళ్ళ కోచ్ని కలపడం వల్ల, సో ఆ కోచ్ని కలపడం వల్ల ఆయన బరువు కలుస్తుంది కదా, ఆ సగటు బరువు ఏమో 5% పెరిగిందంట. సో ఇప్పుడు ఫస్ట్ 5% అంటే ఎంత పెరిగిందో మనం ముందు తెలుసుకుందాం. సో 40 కేజీలు సగటు బరువు, దాని మీద 5% పెరిగింది, ఓకేనా. సో అప్పుడు ఎలా చేస్తాం, 40 కేజీలు ఇంటూ 5% పెరిగింది కాబట్టి 5/100 పర్సంటేజెస్ ఇస్తే ఇలా రాసుకోవాలి ఎప్పుడైనా. కట్ చేయండి, ఈ జీరోకి ఈ జీరో, 5 1 5 2, సో 2 1 2 2, ఓకేనా. సో ఫైనల్గా మనకి 2 అనేది పెరిగింది. సో సగటు వయసు 40 నుంచి 40కి 2 పెరిగింది అంటే 42, ఓకేనా. సో అలా పెరిగిందంట. ఇక్కడ చూడండి ఇప్పుడు. సో క్రికెట్ జట్టులో 15 మంది సగటు బరువు 40 కేజీలు. మామూలుగా 15 మంది యొక్క సగటు బరువు ఎంత, 40 కేజీలు, ఓకేనా. సో ఇప్పుడు ఏమంటాడు, కోచ్ని కలపడం వల్ల సగటు బరువేమో 5% పెరిగింది అన్నాడు. ఈ 5% పెరిగిందంటే మనం ప్రాబ్లం చేస్తే 2 వచ్చింది. సో అప్పుడు ఎంత పెరిగినట్టు, 40 కేజీల నుంచి 42కి పెరిగినట్టు, 42, ఓకేనా. సో ఇక్కడ 42 పెరిగింది కాబట్టి ఇక్కడ 15 మంది జట్టు ఒక్క బరువు 40 కేజీలు, అంటే ఆ సగటు బరువు 40 కేజీలు. సో ఇక్కడ 42 వచ్చింది. ఒకళ్ళని కలపడం వల్ల వచ్చింది కోచ్ని. సో కోచ్ని కలపమంటే ఇక్కడ 15 మంది ఉన్నప్పుడు ఒక కోచ్ని మనం కలిపాము కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 16 మంది అవుతారు, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ లాజిక్. సో ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు మొత్తం చేసామనుకోండి, రాసుల మొత్తం మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది, ఓకేనా. సో రాసుల మొత్తానికి ఫార్ములా ఏంటి, ప్రతిసారి రాయాల్సిన పని లేదు, మీకు అర్థం అవ్వాలని రాస్తున్నా. సగటు ఇంటూ రాసుల సంఖ్య, ఓకేనా. సో ఇది చేయాలి. ఇక్కడ సగటు ఎంత మనకి 40 ఇంటూ రాసుల సంఖ్య 15, ఎంతమంది అయితే అంతమంది, ఓకేనా. సో ఇక్కడ సగటు మనకి 42, ఎటు నుంచి ఎటైనా వేసుకోండి, ఏం కాదు ఇంటూ చేసేటప్పుడు. సో ఇది రాసుల సంఖ్య 16, ఓకేనా. సో చేయండి. ఇది 15 4 ఎంత, సో 15 4 60. ఎలా అంటే ఇలా మీకు రాకపోతే 4 15లో ఇంటూ చేసుకున్నా ఈజీగా వస్తుంది. సో 30 30 60, ఓకేనా. 60 వచ్చింది, కింద 0 ఉంది కాబట్టి 600. తర్వాత ఇది చూడండి, 16 32, 2 3, 16 4 64, 64 ప్లస్ 3 67, ఓకేనా. 672. సో ఇప్పుడు ఇది కలిపిన తర్వాత, కోచ్ బరువు కలిపిన తర్వాత వచ్చిన బరువు ఇది మొత్తం. సో కోచ్ బరువు కలపకముందు వచ్చిన మొత్తం బరువు ఇది, ఓకేనా. సో ఇప్పుడు కోచ్ బరువు ఎంత ఉంటుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే సరిపోద్ది. 672లో నుంచి 600 మైనస్ చేస్తే 72 వస్తుంది. ఈ 72 అనేది ఎవరిది, కోచ్ది, ఓకేనా. సో ఈ కోచ్ బరువు వచ్చేసి 72. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 72 కేజీలు కోచ్ బరువు. ఇలా మనం ఈ ప్రాబ్లం చేయాలి. పర్సంటేజ్ ఇచ్చాడు కదా, యావరేజెస్లో పర్సంటేజ్ ఎందుకు ఇచ్చాడని చెప్పేసి వదిలేకండి, ఓకేనా. సో ఇలా సింపుల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఆన్సర్ అనేది ఇలా తీసుకురావాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం కొంచెం పెద్దగా చెప్తా, తర్వాత ఇక్కడ చిన్నగా షార్ట్కట్ కూడా చెప్తాను. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒక తరగతి గదిలో 20 మంది సగటును 120 సెంటీమీటర్లుగా లెక్కించారు, ఓకేనా. ఒక తరగతి గది ఉందంట, అందులో 20 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, విద్యార్థులు. వారి యొక్క సగటును 120 సెంటీమీటర్లుగా లెక్కించారు. కానీ పొరపాటున 110 సెంటీమీటర్లకు బదులు 170 సెంటీమీటర్లుగా లెక్కించడం జరిగింది, ఓకేనా. సో ఇందులో ఎవరో ఒక స్టూడెంట్ యొక్క బరువు 1000 అంటే వాళ్ళ యొక్క పొడవు, ఓకేనా, హైట్ అనేది పొరపాటు జరిగింది. ఇక్కడ 110 సెంటీమీటర్లకు బదులు 170గా లెక్కించేస్తారు. అంటే ఏం చేస్తారు వీళ్ళు, తక్కువగా లెక్కించాల్సింది పోయి ఎక్కువగా లెక్కించారు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్తానంటే తప్పుడు లెక్క అనేది జరిగింది, ఓకేనా. సో అందుకే ఇక్కడ మనం 110కే చేయాలి కానీ 170కి కాదు, ఓకేనా. సో ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లెక్కించడం జరిగింది. అయినా సరైన సగటు ఎంత అంటారు, ఓకేనా. సో క్లాస్ మొత్తం సగటు మనకి
అంటే 120 ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒక తరగతిలో గదిలో 20 మంది సగటు 120 సెంటీమీటర్లుగా లెక్కించారని చెప్పేసి ఇచ్చేసారు. సో ఓకే, ఇక్కడ చూడండి, మనం ఫార్ములా రాయను. రాశుల మొత్తానికి ఏం చేస్తాం, రాశుల సంఖ్య ఇంటూ సగటు చేస్తాం. సో సగటు ఇంటూ రాశుల సంఖ్య, ఓకేనా. సో చేస్తాం, ఎలా చేస్తాం, ఇక్కడ చూడండి 120 అనేది సగటు ఇచ్చారు, అలాగే రాశుల సంఖ్య 20, మొత్తం చేస్తే ఎంత వస్తుంది. సో 12 24 కాబట్టి 24 2 సున్నాలు ఇలా వచ్చింది. ఇక్కడ 110 సెంటీమీటర్లకు బదులు 170 సెంటీమీటర్లుగా లెక్కించడం జరిగింది అన్నాడు, ఓకేనా. సో 110కి లెక్కించాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ ఏం చేశాడు, 170 సెంటీమీటర్గా లెక్కించారు. సో 170 అనేది తప్పుగా లెక్కించారు కాబట్టి ఫస్ట్ ఈ 170ని మైనస్ చేద్దాం, ఓకేనా. 170 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 0, తర్వాత ఇక్కడ 3 వస్తుంది 10లో, ఇక్కడ 3 ఉంటుంది, 2 వస్తుంది, ఇది 2, ఓకేనా. సో 2230 వచ్చింది. సో ఇప్పుడు ఇది మైనస్ చేస్తాం. ఇప్పుడు సరైన లెక్క ఏంటి మరి, 110, ఓకేనా. సో 110కి బదులు ఇది చేస్తాం కాబట్టి 170 ఫస్ట్ మైనస్ చేస్తే తర్వాత ఈ 110 మనం ప్లస్ చేద్దాం, ఎందుకంటే సరైన లెక్క ఇదే కాబట్టి. సో ఇక్కడ మనం 110ని ప్లస్ చేస్తాం, చేయండి. 0 4 3 2, సో 2340 అనేది వచ్చింది, ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దీనికి ఏమడిగాడు, అయినా సరైన సగటు ఎంత అన్నాడు, ఓకేనా. సో సరైన సగటు ఎంత అన్నప్పుడు మనం రాశుల మొత్తము బై రాశుల సంఖ్య చేస్తాం. సగటుకు ఫార్ములా రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సో రాశుల మొత్తం ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది 2340 బై రాశుల సంఖ్య అంటే ఇక్కడ 20. కట్ చేయండి, 0కి 0, 2 1 2, 2 1 2, 2 7 14. సో 117 అనేది క్లాస్ యొక్క సగటు, ఓకేనా. సో ఇది కాన్సెప్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఎంతగానం చేశాను. ఎగ్జామ్స్లో ఇలా చేస్తే మనకి చాలా వరకు టైం అనేది లాస్ అవుతాం, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇలాంటివి మార్చి చేస్తాడు. అర్థమెటిక్ ఏంటంటే మనం ఒక మోడల్ నేర్చుకున్నామంటే అదే ఇస్తాడని చెప్పం. నెంబర్స్ మార్చవచ్చు, కాన్సెప్ట్ మార్చవచ్చు, క్వశ్చన్ ఇంకొంచెం పెద్దగా ఇవ్వచ్చు, అంతేగాని కాన్సెప్ట్ మాత్రం ఒకటే, ఆర్డర్ రకరకాలుగా ఇస్తాడు, ఓకేనా. అదే మనం అర్థం చేసుకొని అక్కడ చేయాలి. సో నేర్చుకున్న ప్రతి ఒక్కరికి అవే ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఎవ్వరు చెప్పరు, కొంచెం మార్చేస్తాడు, మనం అర్థం చేసుకొని చేయాలి, ఓకేనా. సో ఇలా తప్పుడు లెక్క ఒకటి ఇచ్చాడు, 110కి 170 అని ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ని మనం మిస్టేక్ అనేది తీస్తాం, రైట్ అనేది కలిపాం, ఆన్సర్ ఇది వచ్చింది. సో సగటు అడిగాడు కాబట్టి సగటు ఇలా చేసాం. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చో చూడండి. ఇక్కడ మనకి రాసులు మొత్తం, ఓకేనా, 20 ఇలా ఇచ్చాడు, 20 మందికి 120 సగటు అనేది ఇస్తాడు, ఓకేనా. ఇది ఓకే, బాగుంది. సింపుల్గా షార్ట్కట్లో ఇక్కడ ఎంతకి ఎంత అనేది తీసుకుంటో చూసుకోవాలి. 110కి 170 తీసుకోండి, ఓకేనా. సో ఈ రెండు ఫస్ట్ డిఫరెన్స్ చేద్దాం. 170కి 110 ఇలా మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 60 వస్తుంది, 60, ఓకేనా. సో 60 వస్తుంది. సో ఇక్కడ ఎంత మిస్టేక్ అనేది జరిగింది, 60 అనేది జరిగింది. సో ఈ 60 జరిగింది, కాకపోతే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 60 అనేది తప్పుగా జరిగింది. ఎలా జరిగింది, ప్లస్ అయిపోయింది. 110 చేయాల్సింది పోయి 170 చేశారు కాబట్టి ఇది ఎక్కువ ఉంది, కాబట్టి మనం మైనస్ చేస్తే వచ్చిన వాల్యూని మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది ఐలో ఉంది కాబట్టి మనం మైనస్ చేయాలి, పెరిగిపోయింది. 110కి బదులు 170 చేశారు కాబట్టి వాల్యూ ఎక్కువ వచ్చేసింది, అది మనం 110కి చేయాలి, ఇది మైనస్ చేయాలి, ఓకేనా. వచ్చిన వాల్యూని మైనస్ చేయాలి. సో ఇక్కడ 60 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు రాసులు మొత్తం అంటే ఇప్పుడు మొత్తం సగటు ఇది ఇచ్చాడు, 120 అనేది మనకు సగటుగా ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు ఈ 60ని, ఈ ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ 60ని రాసుల మొత్తంతో మనం కట్ చేస్తాం. చూడండి, రాసుల మొత్తంతో, రాసుల సంఖ్య ఇది, ఓకేనా. సో ఇచ్చిన గ్యాప్ను మనం ఇక్కడ ఏదైతే తప్పుడుగా వచ్చిందో దాన్ని కరెక్ట్గా దీంతో 20తో కట్ చేస్తాం, 2 3, ఓకేనా. సో ఈ 3 కూడా మనం మైనస్ చేయాలి. ఎందులో చేయాలి, రాసుల మొత్తంలో చేయాలి, ఓకేనా. సో ఇది సగటు, సో ఈ సగటులో చేస్తాం. 120 - 3 ఎంత వస్తుంది, ఇప్పుడు 120లో -3 చేస్తే 117 అనేది మనకు ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో ఇలా మనం సింపుల్గా చేయొచ్చు. సో నేను చెప్పేటప్పుడు మీకు అర్థం అయ్యిందో అవ్వలేదో నాకు తెలియదు, ఎందుకంటే మీరు నా ఎదురుగా లేరు కాబట్టి సింపుల్గా చెప్తే చూడండి. షార్ట్ కట్ అంటే ఏం లేదు, ఈ రెండింటి మధ్య ఎంత అయితే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ చూసుకోవాలి.
110కి బదులు 170 వేశారు కాబట్టి వాల్యూ ఎక్కువ వేస్తారు. సో దాన్ని మనం మైనస్ చేస్తాం. సో అప్పుడు ఆ వాల్యూ ఏదైతే వస్తుందో అది తీసుకుంటాం. 60 వచ్చిందా 16 తీసుకున్నాం. రాసుల సంఖ్యతో బై 2 చేస్తాం. చేస్తే 3 అనేది వచ్చింది. ఈ 3 అనేది వాల్యూ ఎక్కువ కాబట్టి ఈ సగటు ఇది 3 అనేది ఓకేనా. సో మొత్తం సగటు ఎంత ఇచ్చాడు 20 మందికి 120. ఆ 120లో ఇది ఆల్రెడీ ఎక్కువ వేస్తాం కాబట్టి దీన్ని తక్కువ చేస్తే మనకి 117 అనేది ఆన్సర్ వస్తుంది ఓకేనా. కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఇది, లేదు మేము షార్ట్ కట్స్లో ఫాస్ట్గా చేసేయాలంటే ఇది ఓకేనా. సో ఒకసారి ఇంకొకసారి మీరు క్లియర్గా విన్నారంటే ఈజీగా అర్థమైపోద్ది. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు దాకా చేసాం కదా అదే ప్రాబ్లం ఓకేనా. మీకు అర్థం కావడం కోసం ఇంకొక ప్రాబ్లం తీసుకున్నా. సో ఒక తరగతిలో 25 మంది విద్యార్థుల సగటు మార్కులు 240గా లెక్కించారు. కానీ పొరపాటున 320 మార్కులను 220 మార్కులుగా లెక్కించారు ఓకేనా. అయినా సరైన సగటు మార్కులు ఎన్ని అంటుండవు ఓకేనా. సింపుల్. మనం ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ ఏదైతే ఇచ్చాడో తప్పుగా ఏదైతే ఇచ్చాడో మిస్టేక్ చేసి దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా. సో 320 అలాగే 220 ఇవి మనకి మైండ్లో ఉండాలి. 320 మార్కులను 220గా లెక్కించారంట. అంటే ఏంటి, 320 మార్కులని 220గా లెక్కించారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, తక్కువ లెక్కించారు ఓకేనా. యాక్చువల్గా ఇవైతే రైట్, ఇది తప్పుగా లెక్కించారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే వచ్చింది ఏదైతే ఉందో అది పెరుగుద్ది ఓకేనా. ఇందాక తగ్గింది ఇప్పుడు పెరుగుద్ది, ఎందుకంటే ఎక్కువ వాల్యూ ఉన్నదాన్ని తక్కువగా లెక్కించారు తప్పుగా ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడండి. 0 0 ఇక్కడ 3/3 ఒకటి తీస్తే 100 ఓకేనా. 100 అనేది మనకి డిఫరెన్స్ అనేది వచ్చింది ఓకేనా. సో ఈ 100ని మనం ఈ 25తో కట్ చేస్తాం. రాసుల సంఖ్య ఇది ఓకేనా. ఈ రాసుల సంఖ్యతో కట్ చేస్తాం. ఎంత వస్తుంది 4 వస్తుంది. ఈ 4 అనేది మనం ప్లస్ చేయాలి వచ్చిన వాల్యూకి. సో ఇప్పుడు మొత్తం సగటు ఎంత, మొత్తం విద్యార్థుల మార్కుల సగటు 240 ఓకేనా. సో 240, ఈ 240కి ప్లస్ 4 చేస్తాం. 4 చేస్తే 4 4 2. సో 244 అనేది ఇక్కడ సగటు 25 మంది విద్యార్థుల సగటు అనేది. సో ఇక్కడ చూడండి అయినా సరైన సగటు మార్కులు ఎన్ని అన్నాడు కదా 244 ఓకేనా. సో ఇక్కడ ఎక్కువగా లెక్కించాల్సిందే తక్కువగా లెక్కించారు. 320 మార్కులను 220గా లెక్కించారు. అందుకే మనం ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. కరెక్ట్ వాల్యూ వస్తుంది, అప్పుడు ఆ వాల్యూని తీసుకుంటాం. తక్కువగా లెక్కించారు, ఎక్కువ వాల్యూస్ రావాల్సింది తక్కువగా లెక్కించారు కాబట్టి దీన్ని మనం ప్లస్ చేస్తాం ఓకేనా. సో షార్ట్ కట్ చెప్తే ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. మీ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి ఫస్ట్ ఓకేనా. కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను ప్రాబ్లం చెయ్యను, ఇక్కడ చెప్తా చూడండి. 25 × 240 అనేది మనం మామూలుగా ఇక్కడ వేసుకుంటాం. సో వేసుకొని ఈ రెండింటిని మనం ఏం చేస్తాం, వాల్యూగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే సంథింగ్ ఏదో నెంబర్ వచ్చింది ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తాం, తప్పుగా లెక్కించారు. 320 మార్కులను 220గా లెక్కించారు. సో ఈ 220గా తప్పుగా లెక్కించింది, ఈ 220ని మనం మైనస్ చేస్తాం. మళ్ళీ సంథింగ్ ఏదో ఇక్కడ వస్తుంది ఓకేనా. సో దీనికి కరెక్ట్గా లెక్క ఏంటి 320, ఈ 320ని ప్లస్ చేస్తాం ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ సంథింగ్ ఎక్స్ అనే వాల్యూస్ అనేవి వస్తాయి. ఈ ఎక్స్ అనే వాల్యూస్ సంథింగ్ ఏవో వచ్చాయి కదా, వీటిని మనం బై 25 చేస్తాం ఓకేనా. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా. సో ఆ ఆన్సర్ కూడా మనకి 244 వస్తుంది ఓకేనా. సో సింపుల్. మీరేంటంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఇలా, లేదు షార్ట్కట్లో కొట్టేయాలంటే ఇలా ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మంచిగా ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా అర్థమెటిక్లో, వాళ్ళు ఈ ప్రాబ్లం చూడుతూ ఉంటే ఇలా బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేస్తారు. 100 వస్తుంది, ఇది 4 వస్తుంది, దీనికి 4 కలిపేస్తాం అని చెప్పి చేస్తారు ఓకేనా. సో ఇది చేయరు, ఇది కూడా కొంతమంది చేయరు ఓకేనా. సో మీరేంటంటే ఇది ఫాలో అవ్వండి, ఇది కొంచెం మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసమే ఓకేనా. సో ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే ఇలా చేయాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న ప్రాబ్లం. రేషియోస్ నిష్పత్తులు మనం చాప్టర్ ఒకటి ఉంటుంది, అది చేసిన తర్వాత ఈ ప్రాబ్లం చేయాలి యాక్చువల్గా. కాకపోతే చాలా చిన్నదే కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలాంటి కూడా అడుగుతుంటాడు. సో చంటి, సునీల్, వెంకీ యొక్క సగటు వయసు 25 సంవత్సరాలు. వారి వయసుల మధ్య నిష్పత్తి ఏమో 7:5:3 ఓకేనా. 7:5:3 ఇలా చదువుతాం. అయినా వెంకీ వయసు ఎంత అంటుండవు ఓకేనా. సో చాలా చిన్న ప్రాబ్లం ఓకేనా. సో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం చూడండి. చంటి, సునీల్, వెంకీ ఓకేనా. చంటి షార్ట్కట్లో రాద్దాం. చంటి, సునీల్ అలాగే వెంకీ, వీళ్ళ ముగ్గురిది ఓకేనా. వీళ్ళ ముగ్గురి యొక్క నిష్పత్తులు ఇవి ఓకే. సో వీళ్ళు ముగ్గురి వయసులో నిష్పత్తులు 7:5:3 ఓకేనా. సో ఇలా ఇచ్చాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముగ్గురు ఉన్నారు,
సగటు వయసు ఏమో 25 ఇచ్చారు. ఓకేనా. సో ఎప్పుడైనా మనకు మొత్తం కావాలంటే ఏం చేస్తాం, ఈ ఎక్కడైతే రాసుల సగటు ఇంటూ రాసుల సంఖ్య చేస్తాం. ఓకేనా. ఇక్కడ ముగ్గురు ఇచ్చారు, సగటు ఏమో 25, 25 ఇంటూ 3 చేస్తే మనకి మొత్తం ఎంత వస్తుంది, 75 వస్తుంది. ఓకేనా. 75 వచ్చింది. సో ఈ 75 అనేది మొత్తం. మనకి ఇప్పుడు ఏమడుగుతుండో, వయసుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు, అయినా వెంకీ వయసు ఎంత అంటుండో. వెంకీ వయసు అంటే ఇది, ఈ 3కి ఎంత అనేది చేయాలి. ఇప్పుడు మొత్తం మనం ప్లస్ చేస్తే ఈ 3 కూడా ఎంత వస్తుంది మనకి, 7, ఈ రెండు కలిపితే 10, సో 5, 15 అనేది వస్తుంది. ఓకేనా. ఈ 15 మొత్తం. ఓకేనా. సో ఇప్పుడు మనం 2 విధాలుగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఇక్కడ చేస్తా చూడండి. సో మనకి ఎవరి దగ్గర ఇప్పుడు వెంకిది మనకు కావాలి. వెంకిది కావాలంటే ఎప్పుడైనా మనం పర్సంటేజెస్లో చెప్పాం, ఎవరిదైతే వాల్యూ కావాలో వాళ్ళది పైన వేస్తాం. అలాగే ఇక్కడ ఎంత వచ్చింది మనకి నిష్పత్తులు మొత్తం ఎంత వచ్చింది, 15 కింద వేస్తాం. మొత్తం సగటు వయసు ఇది మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ మనం చేస్తే ముగ్గురిది కూడా 75 వచ్చింది. ఈ 75 అనేది ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు కట్ చేయండి. 15తో డైరెక్ట్ కట్ అవుద్ది కదా. సో 15 ఇదిలా ఓకే, 15 5 కట్ అవుద్ది. సో 15 1 15, 15 5 ఈ 2 ఇంటూ అవుతాయి. 15 5 ఇంటూ 3 ఓకేనా, 15 అనేది వస్తుంది. ఈ వెంకీ వయసు ఏమో 15 వస్తుంది. ఓకేనా. సో ఇలా మనం అందరి వయసులు కూడా కొనుక్కోవచ్చు. ఎవరి వయసు అడిగినా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. ఓకేనా. సో ఇలా వచ్చిందా. సో దీన్ని ఇంకోలా ఎలా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 15 అనేది వచ్చింది. ఈ మొత్తం 15 వచ్చింది. ఈ మొత్తం 15 అనేది దేనికి సమానం, దీనికి 75కి. ఓకేనా. సో అప్పుడు మనకు వెంకీది కావాలి. సో వెంకీది కావాలి కాబట్టి ఎంత. ఓకేనా. పర్సంటేజ్లో ఇది కూడా చెప్పాను. సో ఇలా చేయొచ్చు. సో ఇది ఎంతలో కట్ అవుద్ది, ఇంటూ 5లో కట్ అవుద్ది. అప్పుడు ఇది కూడా ఇంటూ 5 చేస్తే మనకి ఇక్కడ 15 అనేది వాల్యూ వస్తుంది. అది ఇది ఒకటే. ఓకేనా. సో ఇలా చేయొచ్చు. లేదు మనకి ఇంకా ఎవరిది కావాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది కావాలి 15 ఉంది. 15కి మొత్తం మనకి 75 వచ్చింది. మనకి చంటి వయసు కావాలి. ఓకేనా. సో చంటి వయసు కావాలంటే ఎంత వేస్తాం అప్పుడు, 7. ఇక్కడ 7 ఇచ్చాం కాబట్టి 7కి ఎంత అని చెప్పేసి వేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ 5తో కట్ అవుద్ది. 7 5 35. ఓకేనా. 35 వచ్చింది. తర్వాత వెంకీది చేద్దాం. వెంకీది చేస్తాం కదా, సునీల్ది చేద్దాం. సో 15కి 75 అయితే సునీల్కి ఎంత, సునీల్ది 5కి ఎంత. ఓకేనా. ఇంటూ ఇది 5లో కట్ అవుద్ది. ఇంటూ 5 చేస్తే ఇక్కడ 25 వస్తుంది. ఓకేనా. 5 అయితే 25. సో ఇక్కడ చూడండి మొత్తానికి మళ్ళీ మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అవ్వాలి ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఇక్కడ వెంకీది 15 వచ్చింది. సునీల్ది ఎంత వచ్చింది, 25 వచ్చింది. చంటిది ఎంత వచ్చింది, 35 వచ్చింది. ఓకేనా. ఇవన్నీ కలిపితే మళ్ళీ మనకి ఈక్వల్గా రావాలి. ఓకేనా. సో చూడండి 5 మరి 15, 5 1. సో ఈ 2 5 6 7. ఓకేనా. 75 వచ్చిందా. ఇలా రావాలి. అప్పుడు మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకేనా. సో ఇలా చేయాలి. ఎవరి వయసులో అడిగినా సరే ఈజీగా మనం చెయ్యాలి, కన్ఫ్యూజన్ లేదు. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడైనా తగిలితే ఇలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో మనం పర్సంటేజెస్ చెప్పిన మోడల్స్ అక్కడక్కడ తగులుతుంటాయి. పర్సంటేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాని మోడల్ అనేది చాలా ఎక్కువగా తగులుతుంటుంది. అలాగే యావరేజెస్ కూడా అక్కడక్కడ తగులుతాయి మనకి. ఓకేనా. సో ఎక్కువగా ఈ రేషియోస్ అనేవి మనకి పార్ట్నర్షిప్, భాగస్వామ్యం అంటాం కదా. సో వ్యాపారంలో ఎంతెంత పార్ట్నర్షిప్లో ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువగా ఇవి తగులుతుంటాయి. సో మనం అన్నీ కూడా చేద్దాం. ఓకేనా. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇందాక చెప్పినట్టే ఉంటుంది ఈ ప్రాబ్లం, ఇందాక చెప్పిన ప్రాబ్లం లాగే, కాకపోతే చిన్న డిఫరెన్స్. ఒక కమిటీలో 10 మంది సభ్యులు సగటు వయసు 50 సంవత్సరాలు. వారిలో నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి వెళ్ళిపోయారు. సో కొత్త వ్యక్తి రావడం వలన సగటు వయసు 1.5 తగ్గాను. అయినా కొత్త వ్యక్తి వయసు ఎంత అంటుండవు. ఓకేనా. సో ఇందాక మనం చేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ 10 మంది అలాగే 50 అనేది సగటు. ఇలా వస్తే తర్వాత 11 అవుద్ది, తర్వాత 50 సంథింగ్ ఎంత అయితే పెరుగుద్దో అంత. ఈ రెండింటికి ఇలా డిఫరెన్స్ అనేది తీసుకున్నాం, ఈజీగా చేసాం. కానీ ఇక్కడ ఏమంటుండో, ఇక్కడ 10 వేసాం, ఇక్కడ 11 వేసాం. ఒకటి పెరిగింది కాబట్టి 11 వేసాం. కానీ ఇక్కడ ఓన్లీ సగటు మాత్రమే 1.5 తగ్గింది అంటుండవు. ఓకేనా. 1.5 తగ్గింది. కొత్త వ్యక్తులు మళ్ళీ మనం 11 అనేది వేయకూడదు. ఎందుకంటే 60 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి వెళ్ళిపోయారు. కొత్త వ్యక్తి రావడం వల్ల, అంటే వెళ్ళిపోయిన వ్యక్తి ప్లేస్లోకి వచ్చాడు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. ఈ 10 ఉన్నాయా. ఈ 10లో ఒక పర్సన్ వెళ్ళిపోయారంట. ఈ వెళ్ళిపోయిన పర్సన్ యొక్క ఏజ్ 60 సంవత్సరాలు. ఓకేనా. సో కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు ఈయన వెళ్ళిపోయిన తర్వాత. ఈ వ్యక్తి వయసు ఎంత అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఈ 10లో మార్పు లేదు కాబట్టి, ఇలా మనం వేయం ఇక్కడ. ఓకేనా. సో ఈ 10లో మార్పు లేదు కాబట్టి మనం ఏం చేస్తాం,
రాసులు మొత్తం ఎలా చేయొచ్చు ఇప్పుడు 10 ఇంటూ ఈ 1.5 తగ్గిందా అన్నాడు కాబట్టి డైరెక్ట్ 1.5కి చేస్తాం. సో 1.5కి చేస్తే ఎంత అయితే ఆ డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ఈజీగా మనకు వస్తుంది. ఓకేనా. 1.5 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 15 అనేది వస్తుంది. ఓకేనా. సో 15 వచ్చింది కాబట్టి ఈ 15 అనేది ఏంటి డిఫరెన్స్ ఎవరికి, ఈ 60 సంవత్సరాల వ్యక్తి వెళ్ళిపోయాడే ఈయనకి కొత్తగా వచ్చిన వ్యక్తికి. ఓకేనా. సో ఈ డిఫరెన్స్ని మనం ఈ 60 సంవత్సరాల వ్యక్తిలో తీసేసామంటే -15 చేస్తే ఎంత వస్తుంది చూడండి. 10లో 5 తీస్తే 5, ఇక్కడ 5 ఉంటుంది, 5లో 1 తీస్తే 4. ఈ 45 సంవత్సరాలు అనేది కొత్త వ్యక్తి. ఈ 60 సంవత్సరాల వ్యక్తి వెళ్ళిపోయారు కదా, ఆయన ప్లేస్లో వచ్చిన కొత్త వ్యక్తి యొక్క ఏజ్ ఎంత 45 సంవత్సరాలు. చిన్న ప్రాబ్లం, కాకపోతే మనకి ఇది అర్థం కావాలి. ఓకేనా. సో అర్థమైతే ఈజీగా చేయొచ్చు. ఎప్పుడైనా సరే క్రికెట్లో కూడా అడుగుతుంటాడు కొంతమంది, ఒక 13 లేదంటే 15 క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అందులో ఒక వ్యక్తి ఇన్ని కొట్టడం వల్ల సగటు వయసు ఇంత తగ్గింది పెరిగిందని ఇస్తుంటాడు. సో అక్కడ మనం ఇలాంటి ప్రాబ్లమ్సే అన్నీ కూడా, కాకపోతే కొంచెం కాన్సెప్ట్ మారుస్తాడు అంతే. సో ఇక్కడ చూడండి అర్థమైంది కదా, ఏదైతే డిఫరెన్స్ తగ్గింది పెరిగింది అన్నాడో ఇక్కడంటే మొత్తం గేమ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ తగ్గిను అన్నాడు కాబట్టి మైనస్ చేసాం. అదే పెద్ద వ్యక్తి 60 సంవత్సరాల కంటే పెద్ద వ్యక్తి వచ్చాడు, అప్పుడు ఏంటి ఇక్కడ పెరిగింది 1.5% పెరిగింది, అంటే శాతం కాదు సారీ, ఈ సగటు అనేది 1.5 పెరిగింది అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ చేస్తుంది దీనికి. ఓకేనా. సో ఇలా అనేది ఈ ప్రాబ్లం చేయాలి, చాలా ఇంపార్టెంట్. కొంచెం మీరు ఇంకోసారి విన్నారంటే ఈజీగా అర్థమైపోద్ది. ఎప్పుడైతే డిఫరెన్స్ ఇస్తారో ఈ రాసుల మొత్తం రాసుల సంఖ్యకి ఎంతైతే పెరిగిందో అంత ఇంటూ చేస్తే మొత్తం వస్తుంది. సో ఆ వాల్యూని ఎవరైతే వ్యక్తి కొత్తగా వచ్చారో వాళ్ళు మైనస్ చేస్తాం తగ్గింది అన్నప్పుడు. కొత్తగా వచ్చిన వ్యక్తి ఒకవేళ ఇక్కడ 1.5 పెరిగిందంటే కొత్తగా వ్యక్తి ఎవరైతే వెళ్ళిపోయారో ఆ కొత్తగా వ్యక్తి డిఫరెన్స్ వస్తుంది కదా, ఆ వ్యక్తి యొక్క డిఫరెన్స్ దాన్ని ప్లస్ చేస్తాం, అప్పుడు ఇక్కడ వేరేలాగా వస్తుంది ఆన్సర్. ఓకేనా. సింపుల్ కాన్సెప్ట్, కొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, నేను అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ప్రాబ్లం మాత్రం చిన్నదే. ఓకేనా. సో 5 సంవత్సరాల క్రితం వివాహం అయినప్పుడు భార్యాభర్తల సగటు వయసు ఏమో 24 సంవత్సరాలు అంట. ప్రస్తుతం వారి కుమారుని వయసుతో కలిపి సగటు వయసు 20 సంవత్సరాలు అయిన వారి కుమారుడు వయసు ఎంత అన్నాడు. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఎస్ఐకి, కానిస్టేబుల్స్కి ఇలాంటి వీటిలో అడుగుతుంటాడు. టెక్నికల్గా ఉంటాయి, అర్థం కావు, లాజికల్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. సో మార్చి అడుగుతుంటాడు, చాలా ఇంపార్టెంట్ ఈరోజు చెప్పినవి. అలాగే మనం బేసిక్స్ నుంచి చెప్పిన ప్రతిదీ కూడా చిన్న క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి గన్ షాట్ క్వశ్చన్స్ లాగా చిన్నవి ఇచ్చేస్తూ ఉంటాడు, ఒక్కోసారి పెద్ద వేస్తూ ఉంటాడు. అది మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో మనం ఇంతవరకు చేసిన ప్రతి మోడల్ కూడా యావరేజెస్లో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ని కవర్ చేస్తాయి. ఓకేనా. మీరేం చేస్తారంటే ఒక మోడల్ తీసుకొని దానికి ఇంకో 5-6 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్లో చెయ్యాలి, అటు ఇటు మార్చుకొని. ఓకేనా. సో మొత్తం అన్నీ చెప్పాలంటే మనకి టైం సరిపోవట్లేదు, అది మెయిన్ ప్రాబ్లం. ఓకేనా. సో మళ్ళీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని మోడల్స్ మనం కలుపుదాం. సో ఇందాక చూడండి పర్సంటేజెస్ రేషియో అనేవి యావరేజెస్లో చెప్పాను, అలా ఇంకా బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇదైతే చూడండి, ఇది ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లం. ఓకేనా. వయస్సులో అని ఉంటుంది టాపిక్, కాకపోతే మనం ఇక్కడ కూడా దీన్ని చేయొచ్చు. ఈ సగటు అనేది అక్కడ కూడా తగులుతూ ఉంటుంది, అర్థమైందా, అక్కడ తగులుతుంటాయి ఎంతే. సో 5 సంవత్సరాల క్రితం వివాహం అయినప్పుడు భార్యాభర్తల సగటు వయసు 24 సంవత్సరాలు ఇచ్చాడు. సో ప్రస్తుతం వాళ్ళ కొడుకుతో కలుపుకొని వాళ్ళ వయసులో ఏమో 20 సంవత్సరాలు అయినా వారి కుమారుడు వయసు ఎంత అంటాడు. ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ 24 సంవత్సరాలు అనేవి సగటు ఇచ్చాడు ఎవరికి, భార్యాభర్తలకి. 24 సగటు ఇచ్చాడు కాబట్టి భార్యాభర్తలు అంటే ఎంతమంది ఉంటారు, 2 ఉంటారు. ఓకేనా. భార్యాభర్తలు 2 ఉంటారు కాబట్టి 2, ఈ రెండింటికి చేస్తే మనకి 48 అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా. సో అలాగే ఇది ఎప్పుడుది, ఈ 24 అనేది భార్యాభర్తలు 5 సంవత్సరాల క్రితం వివాహం అయినప్పుడు భార్యాభర్తల సగటు వయసు ఏమో ఇది. ఓకేనా. సో మరి ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళది రావాలంటే ఈ సగటు వయసు 5 సంవత్సరాల క్రితం కాబట్టి 5 సంవత్సరాలు మనం కలపాలి. ఓకేనా. 5 సంవత్సరాలు కలిపేస్తామా, 5 సంవత్సరం ఎలా కలుపుతాం, కలపడానికి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాలని మళ్ళీ 2తో ఇంటూ చేయాలి. ఎందుకు బ్రో అంటే ఈ 2 అనేది ఎవరిది, భార్యది భర్తది. ఓకేనా, 2. ఓకేనా. సో అందుకే సగటును కూడా 2తో ఇంటూ చేసాం, 48 వచ్చింది. మళ్ళీ భార్య భర్తలు 2ది కూడా ప్లస్ చేయాలి. 5 సంవత్సరాల క్రితం భార్య వయసు 5 సంవత్సరాలు పెంచాలి, ఇప్పుడు ప్రజెంట్లోకి రావాలంటే భర్త వయసు కూడా పెంచాలి. ఓకేనా. సో ఇప్పుడు ఎంత అవుద్ది, 10 అవుద్ది. సో ఇప్పుడు మొత్తం ఇక్కడ 58. ఓకే.
ఈ 58 అనేది ఏంటి, భార్యాభర్తల యొక్క ప్రెజెంట్, ఇప్పుడు వాళ్ళ యొక్క వయసుల యొక్క మొత్తం ఇది 58. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇక్కడ ఏం లేదు, రాసులు సగటు ఏంటో రాసుల సంఖ్య చేసాం. ఓకేనా, భార్యాభర్తలు ఇద్దరు కాబట్టి ఇంటూ చేసాం 48. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు సపరేట్ కలపాలి కాబట్టి 10 వచ్చింది, ప్లస్ చేసాం. ఇప్పుడు ఇది ప్రెజెంట్. ఓకేనా, ప్రెజెంట్ ప్రస్తుతం వీళ్ళ వయసులో ఇది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇది విడిచిపెట్టండి. ఇప్పుడు మనం చేయాల్సిందంటే వారి కుమారుడితో కలిపి సగటు వయసు 20 సంవత్సరాలు అయినా వారి కుమారుడు వయసు ఎంత అంటుండు, వారి కుమారుడితో కలిపి సగటు వయసు 20 సంవత్సరాలు అంటుండు. సో సగటు వయసు ఇక్కడ చూడండి, కుమారుడితో కలిపి అన్నాడు కాబట్టి భార్య, భర్త, కుమారుడు ఇవన్నీ కూడా ప్లస్ చేస్తాం. సో ఇక్కడ మీకు అర్థమవుద్దా, భార్య ప్లస్ భర్త ప్లస్ కుమారుడు, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా. వీళ్ళది ముగ్గురిది కూడా మనం ప్లస్ చేయాలి. ఎంత చేయాలి, ఇది చూడండి, వీళ్ళు మొత్తానికి ఈ ముగ్గురిని కూడా ఇప్పుడు ప్లస్ చేసి ఎన్ని వస్తాయి మనకి, 3. ఓకేనా, సో మీరు అర్థం చేసుకోవాలి. ఈ బాబాకు ఎలా ఎందుకు వేసామని చెప్పి అడగకూడదు. 3 కాబట్టి ఈ రాసుల సంఖ్య అనేది 3 వచ్చింది. అప్పుడు రాసుల సంఖ్య ఇంటూ సగటు చేస్తే మనకు మొత్తం వస్తుంది. సో సగటు ఎంత వస్తుంది అప్పుడు 20. చూసారా, ప్రస్తుతం వారి కుమారుడి వయసుతో కలిపి సగటు వయసు ఏమో 20. సో ఇంటూ చేస్తే మనకి ఇక్కడ 60 అనేది వస్తుందా, 60 అనేది వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ప్రస్తుతం ఇది ప్రజెంటే, ఇది ప్రజెంటే. సో ఇప్పుడు ముగ్గురిని కలిపి మనం భార్య, భర్త, కుమారుడు ముగ్గురిని కలిపి చేస్తే 60 వచ్చింది. భార్యని భర్తని కలిపితే 58 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది భార్యది, భర్తది, ఇది భార్యది, భర్తది, వాళ్ళ కుమారుడిది, ముగ్గురిది. ఓకేనా, సో ఇక్కడేమో 58 ఉంది, ఇక్కడేమో 60 ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మనం కొనుక్కుంటే 2 అనేది వస్తుంది. ఈ 2 అప్పుడు ఎవరిది, ఇక్కడ 2 ఉన్నారు కాబట్టి ఇది, ఇక్కడ 3 ఉన్నారు. ఓకేనా, ఈ 58 60లో తీసాం కాబట్టి ఈ 2 అనేది కుమారుడిది. ఓకేనా, సో 2 సంవత్సరాలు అనేది ఈ కుమారుడు వయసు. ఓకేనా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. మీకు అర్థం కావడం కోసం ఎంతగానం చేశాను నేను, సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, అందరినీ కూడా ప్రజెంట్లోకి తీసుకురావాలి, అంటే ప్రస్తుతంలోకి తీసుకురావాలి. ఇక్కడ ఆల్రెడీ ప్రస్తుతం ఇచ్చాడు కాబట్టి రాసుల సంఖ్య ఇంటూ సగటు చేస్తే మొత్తం వచ్చింది. ఓకేనా, ఇలా చేసాం. సో ఇక్కడ ఇద్దరే కాబట్టి 58. ఆ 60లో ముగ్గురిది 60 వచ్చింది. ఆ 60లో వీళ్ళు తీస్తే భార్యని భర్తని 2 వచ్చింది. ఈ 2 అనేది కుమారుడి వయసు. సో ఇలా ఉంటాయి. ఓకేనా, సో ఈ వీడియోతో మొత్తం యావరేజెస్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కాకపోతే అవి ఆల్రెడీ వేరే ప్రాబ్లమ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో నేను ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి ప్రాబ్లం మీరు నీట్గా చేసుకుంటే వాటికి రిలేటెడ్గా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా చేస్తారు. ఓకేనా, సో ఈ యావరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా చాప్టర్స్లో ఇది తగులుతుంటుంది కాబట్టి యావరేజెస్ని కూడా మీరు నీట్గా గుర్తుపెట్టుకోవాలి, అలాగే పర్సంటేజెస్ కూడా నీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఎలాగోలాగా మొత్తం కంప్లీట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఒకటే చేస్తున్నా, లేదంటే ఒక 2 ప్రాబ్లమ్ చేస్తున్నా టైం సరిపోక, లేదంటే ఇంకా ఒక 5 ఎగ్జాంపుల్ చెప్పేవాడిని, కాకపోతే మనకు టైం సరిపోవట్లేదు. సో తక్కువ టైం ఉంది కాబట్టి అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.